తర్వాత ఎక్సర్సైజ్లోకి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ బాగా నేర్చుకుంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ని ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 3 అని ఈ ప్రాబ్లం ఇచ్చాడు నాన్న. సో ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చదవండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x² - 5x + 3 = 0 బై ఫ్యాక్టరైజేషన్. ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఈ 2x² - 5x + 3 యొక్క రూట్స్ అనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సింపుల్గా ఉంటుంది. ఇక్కడే ఆన్సర్ అయిపోద్ది. చూడండి, సొల్యూషన్ అని పెట్టండి. గివెన్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో రాయండి నాన్న. గివెన్ ఈక్వేషన్ ఏమిచ్చాడు? 2x² - 5x + 3 = 0 అన్నాడు. ఓకేనా? సో ఇది వాడిచ్చినటువంటి ఈక్వేషన్. దీన్ని ఫ్యాక్టరైజేషన్ ద్వారా, ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు ఫ్యాక్టరైజేషన్ అంటే, కాకపోతే ఇదే ఫ్యాక్టరైజేషన్ అనే తెలియదు. సో 2 3s ఎంతనా? 6. అంటే ఈ 5ని విడగొడితే మళ్ళీ కలిపితే 5 రావాలి. ఆ విడగొట్టిన రెండు భాగాల్ని మల్టిప్లై చేస్తే 6 రావాలి. 3 2s ఎంతనా? 6. కలిపితే 3 2 కలిపితే ఎంతనా? 5. సరిపోయిందా లేదా? కాబట్టి ఏం చేస్తామంటే 2x² ఈ 5xని -2x - 3x అని రాశాను నాన్న. +3 = 0. చూడండి, 2x 3x కలిపితే -5x. ఓకేనా? 2 3s 6. ఇదిగోండి 3 2s కూడా 6. x² టర్మ్ని చివరున్న కాన్స్టెంట్ టర్మ్ని గుణించాలి అని చెప్పాను మీకు ఆల్రెడీ పాలినోమియల్స్ దగ్గర. 2 3s 6 వచ్చింది. ఓకేనా? మరి ఈ 5ని విడగొడితే 5ని 1 + 4 విడగొట్టచ్చు. 1 4 4, 6 రావట్లే. సో 5ని 2 + 3గా విడగొడితే 2 3s 6 సరిపోతుందా లేదా? సో అలా విడగొట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఇక్కడ 2x ఉంది, ఇక్కడ 2x ఉంది. కాబట్టి నేను 2x కామన్ తీసా. 2x కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది నాన్న. -2x మొత్తం బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. ఓకేనా? సో చూడండి, 2x² ఇది, 2x ఇది. రెండిట్లో 2x కామన్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2xని కామన్ తీసా. ఓకేనా? సో 2xని కామన్ తీస్తే 2x² 2x బయటకు వస్తుంది, ఇంకొక x మాత్రం మిగులుతుంది. చూడండి, 2x × x 2x². సరిపోయిందా లేదా? సో మైనస్కి మైనస్, 2x మొత్తం బయటకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్లు. ఓకేనా? ఈ రెండిట్లో -3ని కామన్ తీస్తున్నాను నాన్న. -3 కామన్ తీస్తే ఇక్కడ x ఉంటుంది. -+- 3 వచ్చింది కాబట్టి ఇంకెక్కడ ఏమి ఉండదు, 1 ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ x - 1 వచ్చింది, ఇక్కడ x - 1 ఉంది, ఇక్కడేమో 2x - 3 ఉంది. సో ఈ రెండింటిని నేను ఎలా రాస్తున్నాను అంటే చూడండి, మనకేమొచ్చింది? 2x × x - 1 -3 × x - 1 = 0. ఇదే కదా వచ్చింది. ఇప్పుడు రెండిట్లో x - 1 ఉంది కదా. సో x - 1 ఒక బ్రాకెట్లో తీసుకుందాం. సెకండ్ బ్రాకెట్లో ఇక్కడ 2x మిగిలింది, ఇక్కడ -3 మిగిలింది, = 0. ఓకేనా? ఓకేనా? సో అయితే ఇదైనా 0 అవ్వాలి, లేదా ఇదైనా 0 అవ్వాలి. కాబట్టి x - 1 = 0 ఆర్ 2x - 3 = 0. సో ఈ -1 అటువైపు పట్టుకెళ్ళండి. x = 1 ఆర్ ఈ 2x - 3లో -3 అటు పట్టుకెళ్ళండి, = 3 అవుతుంది. మనకి x వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ 2 దీన్ని ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో x = 3/2. సో xకి ఒక వాల్యూ 1 వచ్చింది, ఇంకొక వాల్యూ ఏమో 3/2 వచ్చింది. ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా రూట్స్ని కట్టేటువంటి విధానం. ఓకేనా? సో ఇది ఎగ్జాంపుల్ 3 నాన్న. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి. ఎగ్జాంపుల్ 4. ఇది మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి 4వ ఎగ్జాంపుల్. ఈ నాన్న ఎందుకంటే 10th క్లాస్లో మీరు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి 100 out of 100 రావాలంటే కంపల్సరీగా అన్ని ప్రాబ్లమ్స్ చేసుకొని వెళ్ళాలి. కొన్నిసార్లు ఒక 10 నుంచి 15 మార్కులు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తాడు. మీకు టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ నుంచి 80 to 85 మార్క్స్ మాత్రమే ఇస్తాడు ఎక్సర్సైజ్ నుంచి. మిగతా 15 to 20 మార్క్స్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కాబట్టి ఎగ్జాంపుల్స్ కూడా చేసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో చూడండి, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ 6x² - x - 2. 6x² - x - 2 యొక్క రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ ఇప్పుడు చేసినట్లే. చూడండి, సొల్యూషన్ అని రాయండి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? గివెన్ ఈక్వేషన్, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి నాన్న? 6x²
-x -2 ఈజ్ ఈక్వల్ 0. ఇదే కదా ఇచ్చాడు వాడు ఈక్వేషన్. సో 6 2s ఎంత నాన్న 12. సో ఇదేమో 12 వస్తుంది, మధ్యలో మన దగ్గర ఉన్నది ఒక ఎక్సే. సో దాన్ని విడగొట్టాలి. ఒకటిని ఎలా విడగొడతాం? 4 - 3 తీయండి, 4లో 3 పోతే 1, 4 మూలు ఎంత 12, 6 2s ఎంత 12. సరిపోతుందా లేదా? కాబట్టి నేను దీన్ని ఏం వేసుకున్నానంటే 6x² -4x + 3x వేస్తున్నా. 4 xల నుంచి 3 xలు + 3x పోతే -x అనేది మిగులుతుంది. ఓకేనా? పక్కన ఏముంది -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో 6x² నేను అలాగే వేసా, -2ని కూడా అలాగే వేసా, మధ్యలో ఉన్న -xని -4x + 3xగా విడగొట్టా. ఓకేనా? సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నాన్న, ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి అనుకుందాం. సో ఇందులో 6 ఉంది, ఇందులో 4 ఉంది. 6 4 రెండు కూడా 2 చేత డివైడ్ అవుతాయి, కాబట్టి 2ని కామన్ తీద్దాం. అలాగే ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, కాబట్టి ఒక x కూడా కామన్ తీద్దాం. సో 2 ఎంత నాన్న 6, 2 3s 6, x × x x². ఒక x² లో x ఒకటి బయటకు వస్తుంది కాబట్టి ఇంకా x మిగులుతుంది. ఓకేనా? సో 2x కామన్ తీస్తే ఇక్కడ ఇంకెంత మిగిలింది? 3x మిగిలింది. సో 2 3s 6, x × x x². ఓకేనా? క్లియరా? నెక్స్ట్ -2 ఎంత నాన్న 4, 2 2s 4. ఆల్రెడీ x బయటకు వచ్చేసింది కాబట్టి మరలా ఇంకేం రాయాల్సిన అవసరం లేదు, ఇలా క్లోజ్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ నాన్న, ఇందులో 3x ఉంది, -2 ఉంది. ఇక్కడ ఆల్రెడీ బ్రాకెట్లో ఏముంది? 3x - 2 ఉంది. కాబట్టి మనకు కూడా ఇటువైపు బ్రాకెట్లో 3x - 2 రావాలి. కాబట్టి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి +1 కామన్ తీయండి, సేమ్ అవే బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. 3x - 2 ఈజ్ ఈక్వల్ 0 బ్రాకెట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే మనకేమొచ్చింది? 2x × 3x - 2 + 1 × 3x - 2 ఈజ్ ఈక్వల్ 0. ఇదే కదా నాన్న వచ్చింది మనకి. సో రెండిట్లో 3x - 2 ఉంది కాబట్టి 3x - 2 అనేది ఒక బ్రాకెట్లో రాయండి. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంది నాన్న 2x, ఇక్కడ ఎంత ఉంది నాన్న +1 ఈజ్ ఈక్వల్ 0. అంటే ఈ బ్రాకెట్ వాల్యూ అయినా 0 అవ్వాలి, దీని వాల్యూ అయినా 0 అవ్వాలి, అప్పుడే ఈ మొత్తం 0 అవుతుంది. ఓకేనా? కాబట్టి నేనేం రాస్తున్నానంటే 3x - 2 ఈజ్ ఈక్వల్ 0 ఆర్ 2x + 1 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇదైనా 0 అవుతుంది, లేదా ఇదైనా 0 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ 3x -2 అటువైపు తీసుకెళ్ళండి, +2 అవుతుంది. ఓకేనా? సో xని 3 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఈ 3 అటువైపు వెళ్తే 2/3 అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇటువైపు రండి నాన్న, ఆర్ ఈ 2x ఇక్కడే ఉంచండి, +1 అటువైపు వెళ్తే -1 అవుతుంది. +1 అటువైపు వెళ్తే ఏమవుతుంది నాన్న? -1 అవుతుంది. ఇక్కడ 2xని ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -1/2. సో ఇది ఒక రూటు, ఇది ఒక రూటు. ఓకేనా? సో xకి 2 వాల్యూస్ వచ్చేసాయి. సో ఇది నాన్న ఎగ్జాంపుల్ 4 యొక్క ఆన్సర్. ఓకేనా? సో దీంతో మనం ఎగ్జాంపుల్ 3 డిస్కస్ చేసాం, ఎగ్జాంపుల్ 4 కూడా డిస్కస్ చేసాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది నాన్న, అది ఎగ్జాంపుల్ 5. ఇది చెప్పుకుంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడో, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ 3x² - 2√x. ఇది ఇంపార్టెంట్ అని పెట్టుకున్నాను. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 3x² - 2√x + 2. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేస్తాం? ఇచ్చిన ఈక్వేషన్ రాసేస్తాం. సో సొల్యూషన్ అని పెట్టండి. గివెన్ ఈక్వేషన్స్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 3x² - 2√6x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇది వాడిచ్చినటువంటి ఈక్వేషన్ అన్న. ఓకేనా? సో 3 2s ఎంత అవుతుంది నాన్న? 3 2s 6 అవుతుంది. మధ్యలో ఎంత ఉంది? 2√6 ఉంది. ఆ 2√6ని విడగొట్టాలి, వచ్చిన రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు 6 రావాలి. కాబట్టి నేను 2√6ని ఎలా వేస్తున్నానంటే చూడండి జాగ్రత్తగా, 3x² - √6x
మైనస్ రూట్ 6x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న ఇది మైనస్ రూట్ 6x, ఇది మైనస్ రూట్ 6x, రెండు మైనస్లో కలిపితే మైనస్ 2 రూట్ 6 అవుతుంది. అంటే ఇది ఒక రూట్ 6, ఇది ఒక రూట్ 6, రెండు కలిపితే 2 రూట్ 6లు. ఓకేనా? రూట్ 6 మల్టిప్లై చేస్తాం అనుకోండి, రూట్ 6 ఇంటూ రూట్ 6 రూట్ 6 స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే 6 వస్తుంది. 3 2 జా 6 సరిపోయిందా లేదా? ఓకేనా? చూడండి నాన్న, ఇప్పుడు ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకుందాం, ఈ రెండు ఒక ఫ్యామిలీ అనుకుందాం. ఓకేనా? ఇందులో కామన్ తీయడానికి ఎక్స్ ఉంది, ఇందులో కామన్ తీయడానికి ఏముంది నాన్న? ఎక్స్ ఉంది. ఒకవేళ నేను ఇక్కడ రూట్ 3ని కూడా కామన్ తీసా. సో రూట్ 3 కామన్ తీస్తే 3లో రూట్ 3 ఒకటి వచ్చిందంటే ఇంకొక రూట్ 3 ఉంటుంది నాన్న. చూడండి, 3లో 3 అంటే ఏంటి? రూట్ 3 హోల్ స్క్వేర్ అని వేసుకోవచ్చా? 3ని రూట్ 3 హోల్ స్క్వేర్ అని అనుకోవచ్చా లేదా? సో ఎందుకు? ఈ స్క్వేర్కి రూట్కి పోతే 3 మిగులుతుంది కాబట్టి. సో 3లో ఒక రూట్ 3 బయటకు వస్తే ఇంకొక రూట్ 3 ఉంటుంది. మరలా ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ ఇక్కడ ఆల్రెడీ బయటకు కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఇంకొక ఎక్స్ మిగులుతుంది నాన్న. ఓకేనా? సో ఇది అయిపోయింది. మైనస్ రూట్ 3ని రూట్ 6తో డివైడ్ చేయండి. రూట్ 3 ఇంటూ రూట్ 6 2 వస్తుంది నాన్న. ఓకేనా? రూట్ 2 వస్తుంది. రూట్ 3 ఇంటూ రూట్ 2 రూట్ 6. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ బయటకు వచ్చింది కాబట్టి ఇది క్లోజ్. మైనస్ ఈ రెండిట్లో మరలా నేనేం చేస్తున్నానంటే రూట్ 2ని కామన్ తీస్తున్నా. రూట్ 6లో రూట్ 2 వస్తే ఇంకా రూట్ 3 ఉంటుంది. ఎందుకు? రూట్ 2 ఇంటూ రూట్ 6 రూట్ 3 రూట్ 6 అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, రూట్ 2 ఇంటూ రూట్ 2 ప్లస్ 2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, మరలా చెప్తా చూడండి. వాడిచ్చిన ఈక్వేషన్ 3x² మైనస్ 2 రూట్ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాడు. ముందు మనం x² టర్మ్ని ముందు ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం. 3 2 జా 6 వచ్చింది. మధ్యలో ఉన్న 2 రూట్ 6ని మనం విడదీస్తే ఆ రెండిట్ల యొక్క ప్రోడక్ట్ 6 రావాలి. కలిపితే మరలా 2 రూట్ 6 రావాలి. కాబట్టి నేను ఈ 2 రూట్ 6ని రూట్ 6 అని రాసుకున్నా. రూట్ 6 కలిపితే 2 రూట్ 6. రూట్ 6 మల్టిప్లై చేస్తే ప్లస్ 6 అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది కాబట్టి ఒక ఎక్స్ కామన్ తీసా. ఇందులో 3 ఉంది, ఇందులో రూట్ 6 ఉంది, ఏం కామన్ లేదు కాబట్టి నేను ఒక రూట్ 3 బయటికి తీసా. రూట్ 3 తీస్తే 3లో ఇంకొక రూట్ 3 ఉంటుంది. ఓకేనా? రూట్ 3 ఇంటూ రూట్ 3 పాజిటివ్ 3. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ కామన్ తీసాను కాబట్టి ఇంకొక ఎక్స్ ఉంటుంది, రాసేసా. మైనస్ ఇక్కడ ఎక్స్ కామన్ అయిపోయింది కాబట్టి మరి ఇంకేటి రాదు. ఇక్కడ 6 ఉంది, రూట్ 6, ఇది రూట్ 3 ఉంది. రూట్ 6ని రూట్ 3తో డివైడ్ చేస్తే రూట్ 2 వస్తుంది. ఇది క్లియర్ కదా? ఇప్పుడు అటువైపు వెళ్దాం. ఇక్కడేమో ఎక్స్ లేదు, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ లేదు. సో ఎక్స్ కామన్ తీయలేం. ఇక్కడేమో రూట్ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, రెండిట్లకి కామన్ ఎట్లేదు కాబట్టి నేను ఏం చేశానంటే రూట్ 2ని కామన్ తీసా. సో రూట్ 2 ఇంటూ రూట్ 3 రూట్ 6. ఇక్కడ ఎక్స్ రాయలేదు నాన్న, ఎక్స్ రూట్ 6లో రూట్ 2 కామన్ తీస్తే ఇంకా రూట్ 3 ఉంటుంది. ఆ ఎక్స్ని అలాగేసా. మధ్యలో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 2ని రూట్ 2 కామన్ తీస్తే ఇంకొక రూట్ 2 ఉంటుంది. సో ఇంకొక రూట్ 2 కూడా వేసేసా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రూట్ 3x మైనస్ రూట్ 2 వచ్చింది, ఇక్కడ రూట్ 3x మైనస్ రూట్ 2 వచ్చింది. కాబట్టి నేను దీన్ని చూడండి ఇక్కడ వచ్చింది, మరలా ఇక్కడ రాసుకున్నాను. రూట్ 3x ఇంటూ రూట్ 3x మైనస్ రూట్ 2 మైనస్ రూట్ 2 ఇంటూ రూట్ 3x మైనస్ రూట్ 2. ఇదే కదా వచ్చింది మనకి, ఇదేనా వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0. ఇదంతా 0కి ఈక్వల్. ఓకేనా? సో ఇదే కదా మనకు వచ్చిన ఈక్వేషన్. సో రెండిట్లో ఒకటేలాగా ఉంది కాబట్టి ఒకటే మాత్రమే తీసుకుంటాం, రూట్ 3x మైనస్ రూట్ 2. సో ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది చూడండి, రూట్ 3x మిగిలింది, మరలా ఇక్కడ ఏం మిగిలింది, మైనస్ రూట్ 2 మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 0 అవ్వాలంటే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. ఓకేనా? సో రూట్ 3x మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ రూట్ 3x మైనస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? అయితే ఇదైనా 0 అవుతుంది, లేదా ఇదైనా 0 అవుతుంది. ఇక్కడ చూడండి, రూట్ 3xని ఇలాగే ఉంచండి, ఈ మైనస్ రూట్ 2 అటు వెళ్ళిపోతే ప్లస్ రూట్ 2 అవుతుంది. ఓకేనా? సో నాకు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేస్తున్న రూట్ 3 అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి రూట్ 2/,
√3 అవుతుంది. ఓకేనా? సో దీన్నే మనం ఎలా వేస్తామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ √2/3 అని రాస్తాం. ఓకేనా నాన్న? సో పైన రూట్ ఉంది, కిందన రూట్ ఉంటే హోల్ రూట్ వేసేస్తాం. మధ్యలో బై ఉంది కాబట్టి 2/3 రాసాం. సో ఇప్పుడు ఇటువైపు సేమ్ ఇది కూడా ఇదే కదా. సో √3x, ఈ √2 అటు వెళ్ళిపోతే -√2 అవుతుంది. సో ఇది 3 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ √2/3 ఆర్. ఓకేనా? సో ఇక్కడ ఒక ఎక్స్కి ఇక్కడ ఒక వాల్యూ వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూ, సేమ్ వాల్యూస్ అయినా 2 వాల్యూస్ వచ్చాయి. ఓకేనా? సో ఇది ఇందులో ఉన్నటువంటి సమాచారం. సో ఎగ్జాంపుల్ 3 చూసాం, ఎగ్జాంపుల్ 4 చూసాం, ఎగ్జాంపుల్ 5 చూసాం. మూడిట్లకు కూడా రూట్ వాల్యూస్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఓకేనా?